బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ అమెరికా చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. మరోవైపు ఇరాన్ సైతం అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు అమెరికా సైనిక స్థావరాలు, బేస్ క్యాంపులను టార్గెట్ చేసుకుని ఎయిర్ స్ట్రైక్స్తో బదిలిస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మరణించినట్లుగా సమాచారం. అయితే నియంతగా పేరున్న ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఎవరు చేపట్టబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. అమెరికా ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్తాన్లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ యుఎస్ కాన్సులేట్పై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత నిప్పట్టించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ఉపయోగించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో మన స్టార్ షట్టర్ పివి సింధు దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు. దీనిపై ఆమె స్వయంగా స్పందిస్తూ తన భయానక అనుభవాన్ని పంచుకున్నారు. తామున్న విమానాశ్రయం సమీపంలోని భారీ పేలుడు సంభవించిందని, శిథిలాలకు అతి దగ్గరగా ఉండడంతో అక్కడి నుంచి ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చిందని సింధు తెలిపారు. ఆ క్షణాలు చాలా ఉద్రిక్తకరంగా, భయానకంగా గడిచాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి అధికారులు ఆమెను ఎయిర్పోర్ట్ నుంచి ఒక సురక్షిత హోటల్కు తరలించారు. ఇప్పుడు మేము మరింత సురక్షితమైన ప్రదేశంలో ఉన్నామని ఆమె వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో తమకు నిరంతరం అండగా నిలిచి సహాయక సహకారాలు అందించిన భారత హైకమిషన్కు పివి సింధు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Hi everyone, I wanted to share a quick update and firstly thank you all who have been reaching out and checking on us, and
Well, I was transiting from Bangalore, where I train and live full time now, to Birmingham in the UK to compete the All England Championships. And once our flight landed in Dubai, events beyond our control began to unfold. And shortly after, the airspace also was shut down. And the last few hours have been extremely tense. We could hear the sounds of interceptions overhead, and a few hours later there was explosion very close to where we were holed up at Dubai airport. My coach was barely about 100 meters away where it happened, and had to quickly move out of the area. Experiencing something like this in such close quarters is truly it truly shakes the very foundation you're built on. And you never expect these things to happen to you or anyone close to you, but sometimes situations are beyond your control, what they do. So I feel incredibly blessed by numbers shared by the High Commission. And of course, we are truly blessed to have such a sensitized and incredible team looking out for, తెలంగాణ రాజకీయాల్లో రేపటి వికారాబాద్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వికారాబాద్లోని అనంత పద్మనాభ స్వామి డిగ్రీ కాలేజ్ ఆవరణలో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. పిఏసీ చైర్మన్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే సమావేశానికి ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రాజ్యసభ సభ్యుల ఖరారుపై రేపు పిఏసీ సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ పర్యటనలో భాగంగా లొంగిపోయిన మాజీ మావోయిస్టు అగ్రనేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యే అవకాశం ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. తిరుమల పవిత్రతను, టీటీడీ ప్రతిష్టను దిగదార్చేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతుంది కేవలం దుష్ప్రచారం మాత్రమే కాదని, డీప్ ఫేక్ వీడియోల ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రకు వెళితే తప్పేంటి అని ప్రశ్నించిన ఆయన వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకే సంయమనం పాటించారని, ఇక సహించేదే లేదని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు.
ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అరగంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తెలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. విషయాలు ఉన్నాయి, అదే తప్పు ఉంది అంటున్నా. దాంట్లో వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బీఆర్ నాయుడుది కాదు. బీఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంది? నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన దౌర్జన్యంపై విద్యార్థి లోకం బగ్గుమంది. బాధితులకు న్యాయం చేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు జరిగిన ఈ ప్రదర్శనలో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ పాల్గొన్నారు. అగ్రవర్ణాల పాశవిక దాడిని ఖండించిన ఆయన ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నాగర్ కర్నూలులో జరిగినటువంటి అతి క్రూరమైన, అతి భయంకరమైన రెడ్ల చేతిలో దాడికి గురైన సాకలి కులస్తులు, అదే కుటుంబంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన దళితుల మీద అతి క్రూరంగా, విచక్షణారహితంగా, అనాగరికంగా, ఆటవికంగా దాదాపు 10 రోజుల క్రితం దాడి చేయడం. ఈ దాడి పట్ల అనేక రూపాల పోరాటాలు నాగర్ కర్నూలులో చేసినప్పటికీ ఆ పోరాటాల ద్వారా నామమాత్రపు కదలికి వచ్చి ఎఫ్ఐఆర్ చేసి పోలీసులు వచ్చి దాన్ని రిమాండ్కి పంపుతామని కొత్తగా మళ్ళీ స్టేట్మెంట్ రికార్డు చేసి ఒకరిద్దరిని మాత్రమే రిమాండ్ చేసి మిగతా వాళ్ళని రిమాండ్ చేయకుండా ఇంకా తాత్సారం చేస్తున్నారు. ఈ పోలీసులతో న్యాయం జరగట్లేదని ఈ బాధితులందరినీ హైదరాబాద్ తీసుకుని వచ్చి నిన్న డీజీపీ గారి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. అయ్యా డీజీపీ గారు, మీరు న్యాయం చేయండి. బాధితులకి అండగా నిలబడి వారు పెట్టినటువంటి ఏ కేసులు అయితే ఉన్నాయో, అట్రాసిటీ కేసు, ఆ తర్వాత అటెంప్ట్ టు మర్డర్ కేసు, అబ్యూజింగ్, మహిళల పట్ల విచక్షణారహితంగా ప్రదర్శించినటువంటి తీరు పట్ల సెక్షన్లు పెట్టి అర్జెంటుగా వాళ్ళని రిమాండ్ చేసి జైలు పాలు చేసి వాళ్ళకి జీవిత ఖైదులు, ఉరి శిక్షలు పడేంత వరకు ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాలి. బాధితులకి నష్టపరిహారం కూడా చెల్లించాలి. వీళ్ళకి బాధిత వర్గానికి అండగా ఉండాలని నిన్న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జాతర సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలు, చిన్నారి మృతి ఘటనపై రాజకీయ శాఖ కొనసాగుతుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎంపీ మల్లి రవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బృందం రాష్ట్ర డీజీపీని కలిసిందే. ఏ పార్టీ వారైనా వదిలిపెట్టవద్దని, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని వారు విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మాదిగ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం ఉద్యోగభరితంగా సాగింది. ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో అసూలు బాసిన అమరవీరులకు ఎంఆర్పీఎస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నల్ల చంద్రస్వామి, మండల అధ్యక్షులు కందుల నరసింగరావు మాదిగతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే పీడిత వర్గాలకు ఎస్సీ రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా అందించారో, ఆ రిజర్వేషన్లు ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకు అందడం లేదని, కొన్ని వర్గాలకే రిజర్వేషన్ ఫలితాలు పొందుతున్నాయని చెప్పి గుర్తించి మాదిగల ఆరాధ్య దైవం మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు 1994 నుండి 30 సంవత్సరాలు పైచీలకు ఎంఆర్పీఎస్ దండోర పోరాటాన్ని కొనసాగిస్తే, మరి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందరికీ కూడా అందాలని చెప్పి పోరాటం సాగుతున్న క్రమంలో మాదిగల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, ఉద్యమ పిలుపులకు అనుగుణంగా మరి ఎస్సీ వర్గీకరణలో అశువులు బాసినటువంటి మాదిగ అమరవీరుల స్మారకార్థం మరి ప్రతి సంవత్సరం కూడా మార్చి 1వ తేదీన మందకృష్ణ మాదిగ గారు మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని
పేర్కొంటూ మరి కార్యక్రమానికి పిలుపునిచ్చాడు. అందులో భాగంగానే ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో MRPS, MSP, MSF మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మరి మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మాదిగ అమరవీరులు సబ్బండ కులాల యొక్క సామాజిక న్యాయ పోరాటం జరుగుతున్నట్టు పోరాటంలో అశుభాసులు కాబట్టి వారందరికీ కూడా మనం అందరం కూడా గణని వాళ్ళ కార్యక్రమాలు అర్పించాలి. పల్లె పల్లెన మరి మాదిగ అమరవీరుల త్యాగాన్ని, వారి యొక్క జీవితాలు, మరి పీడిత వర్గాల కోసం చేసిన త్యాగాలను అందరికీ కూడా అందించాలని చెప్పి అందరూ కూడా ఈ పోరాటంలో ఇటువంటి సామాజిక న్యాయ ఉద్యమంలో కలిసి రావాలని, మరి త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం కాబట్టి త్వరలోనే పేద విద్యార్థుల చదువులకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో పర్యటించిన ఆయన దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, త్వరలోనే పాఠశాల మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ లో 574 సార్. ఒక రోజు అడిగారు, ఒకరు అంబేద్కర్ గారి జయంతి రోజు ఒక ఆయన అడిగారు, మా పిల్లలు ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి వస్తుంది ఒకరికి రావట్లేదు అంటే ఒకరిని చదువుకోమని ఒకరిని కూలికి పోమని అని అడిగారు. అడిగితే అప్పుడు అక్కడి నుంచే నేను రాజశేఖర్ అడిగారని బాబు గారికి పెడితే మన గవర్నమెంట్ వస్తే అంతమందికి వస్తే అంతమందికి ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన దాని ప్రకారం మార్చి నెల పెట్టుకొని ఒకే రోజు తల్లుల అకౌంట్లకు 10,000 కోట్ల రూపాయలు వేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంత పెద్ద ఎత్తున చేశారు. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ బాగుండాలి. పిల్లలకి చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు. తల్లిదండ్రులు మా అబ్బాయిని చదివించాలంటే మా దగ్గర డబ్బు లేదు, వాళ్ళని చదివించలేకపోతున్నాం అనేది ఎక్కడ కూడా వినపడకూడదు. పిల్లలందరినీ చదివించాలనే ఉద్దేశం కోసమే తల్లిదండ్రులకి డబ్బులు వేసే కార్యక్రమం చేస్తాం. యూనిఫామ్ కానీ అన్ని కూడా కరెక్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చాలా సార్లు మనం వినేవాళ్ళమే టీచర్ లేరని. ఒకే టీచరు 4. పోలవరం జిల్లా రంపచోడవరం మన్యంలో పెద్దపల్లి సంచారం ఆదివాసులను వణికిస్తుంది. తాళపాలెం గ్రామ సమీపంలో పులి ఒక ఆవుపై దాడి చేసి చంపి తినేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే పెద్దకొండలో ఆవులపై దాడి చేసిన పులి ఇప్పుడు తాళపాలెంలో ప్రత్యక్షం కావడంతో గిరిజనులు భయంతో బయటకు రావాలంటే వణికిపోతున్నారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణకై ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు వెంటనే పులిని బంధించి జూకు తరలించారని కోరుతున్నారు. అయితే పులి కదలికలను తాము నిశితంగా గమనిస్తున్నామని, ట్రాకర్ల సహాయంతో పర్యవేక్షిస్తున్నామని అటవీ అధికారులు అయితే చెప్తున్నారు. పులి మళ్లీ జనాసావల్లోకి వస్తే బంధించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని సబ్ DFO హామీ ఇచ్చారు. రాత్రి ఇదిగో కనిపించే పాక దగ్గర అటాక్ చేసింది. అవతల జీమడి తోట ఉంది, ఆ జీమడి తోటలోను పెద్ద పులి అటాక్ చేయడంలోను ఒక దూడను బలి తీసి మళ్ళీ సగం తినేసి వెళ్ళిపోయి మళ్ళీ ఉదయాన్నే వచ్చి మళ్ళీ దాన్ని శుభ్రంగా తినడం జరిగింది. అలాగే ఈ అధికారులు ఆ పెద్ద పులిని పట్టుకొని మళ్ళీ యథావిధిగా ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడికి పార్కులోనో లేకపోతే పాపికొండల్లోనో వదలవలసిందిగా దాని మీద ప్రభుత్వం వారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. నష్టపరిహారంగా ఇప్పుడు మా గోవుల్ని చంపిన వాటిని నష్టపరిహారం ఇస్తానంటున్నారు. అదేవిధంగా అదే కానీ మనుషులు అయితే ఏ విధంగా నష్టపరిహారం కడతారని మేము ప్రశ్నిస్తున్నామండి. కనుక మీరు ఏదైనా సరే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల్ని ఉనికిని పోగొట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ మా గిరిజనుల్ని ఒక భయభ్రాంతుల్ని చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. కాబట్టి దీనిపై తగిన యాక్షన్ తీసుకొని మీరు మాకు న్యాయం చేయక. కాకినాడ జిల్లాలో సామాన్య విద్యార్థిని అసాధారణ ప్రతిభను కనబరిచారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని కష్టాన్ని నమ్ముకున్న మారుబరికి అనిత APPSC Group 1 ఫలితాల్లో సత్తా చాటారు. డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన ఆమెకు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. రేచర్లపేటలో స్థానికులు ఆమెకు పూలమాలలతో ముంచెత్తారు. తన చదువు ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను అధిగమించి ఈ స్థాయికి చేరుకోవడం పట్ల అనిత హర్షం వ్యక్తం చేశారు. ఎటువంటి పట్టు కోల్పోకుండా అండి, అదే సమయంలో కుటుంబంలో చాలా ప్రతికూల సందర్భాలు ఎదురయ్యాయి. అయినా కూడా తను ఎటువంటి నిరుత్సాహతకి గురి కాకుండా ఎంతో ధైర్యంతో, మనోధైర్యంతో ఆవిడ ఏదైతే సంకల్పం అనుకుందో దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అచీవ్ చేయాలి అని చెప్పి సార్ ప్రతి ఒక్క గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏది పడుతున్నా కూడా తను అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు. ఏంటంటే ఆవిడ అచీవ్మెంట్ ఏంటంటే ఈ పేటలో
అంతా రేచర్లపేట అంటే గొడవలు గోలలు లేదంటే బయట కొంత వేరే అభిప్రాయం ఉన్న మాట వాస్తవం. దాన్ని బ్రేక్ చేయాలి. రేచర్లపేట అంటే ఒక గౌరవప్రదంగా నలుగురు మాట్లాడుకోవాలి అని చెప్పి ఆవిడ తీసుకున్న నిర్ణయం అండి. దానికి కట్టుబడి ఉన్నారు. ఈ రోజు రేచర్లపేటని చాలా ప్రధానమైన ప్రాంతాల్లో రేచర్లపేట కూడా ఒకటి. పల్నాడు జిల్లా గురజాల్లో పోలీసులు వినూత్నంగా వ్యవహరించారు. టీడీపీ నేత దాడిపై చేసిన కేసులో నిందితులకు చట్టం పట్ల భయం కలిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. అరెస్టు చేసిన 7 నిందితులను పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నేరాలకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టబోమని ఈ చర్య ద్వారా పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు చేపట్టారు. ఈ సోదాల్లో రాములు అనే వ్యక్తి నివాసంలో ఒక నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు కలిగి ఉన్నవారే పక్క సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేపట్టినట్టుగా సమాచారం. ఇదే క్రమంలో మరో అనుమానితుడు మల్కయ్య పోలీసులను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తన ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మల్కయ్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన టాస్క్ ఫోర్స్ బృందం వెంటనే అతని ఇంటి తాళాలు పగలగొట్టి క్షుణ్ణంగా సోదా చేసింది. అయితే ఇంట్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. ప్రస్తుతం నాటు తుపాకీ దొరికిన నిందితుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని స్వాధీనం చేసుకున్న ఆయుధాన్ని కుల్కచర్ల పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ కలకలం రేపింది. చక్రపురం మారుతీనగర్కు చెందిన వ్యాపారి ఆనంద్ గుప్తా ఇంట్లో దుండగులు భారీగా దోచుకెళ్లారు. నిన్న మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఒక వేడుక కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు సుమారుగా 40 తులాల బంగారం, 3.5 కిలోల వెండితో పాటు 2.5 లక్షల నగదు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం జరిగిన సమయంలో ఇంటి తాళాలు కానీ బీరువా కానీ పగలగొట్టిన గుర్తులు లేవని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న 2 పెంపుడు కుక్కలు కనీసం మొరగకపోవడం, మొదటి అంతస్తులో ఉన్న వారికి ఎటువంటి శబ్దం వినిపించకపోవడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు ఆనంద్ గుప్తా కుమారుడు మహేంద్ర ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎప్పుడు జరిగిందని? మధ్యాహ్నం 12 అట్లా ఫంక్షన్కి వెళ్ళాం. 4 o'clock రిటర్న్ వచ్చినాం. ఈ 4 గంటల్లో మా ఇంటి తాళం తీశారు, పగలగొట్టలేదు. దొంగతనం జరిగింది. మొత్తం 40 తులాలు బంగారం, 3.5 కేజీలు సిల్వర్, 2.5 క్యాష్ మొత్తం పోయింది. మీరు ఎప్పుడు చూసుకున్నారు? మేము 4కి చూసుకున్నాం. 4 o'clock ఇంటికి వచ్చి. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో పెద్దపులి సంచార స్థానికులను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. గడ్డమీదపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతుందన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పులి అడుగు జాడలు స్పష్టంగా కనబడటంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఆ పాదముద్రను క్షుణ్ణంగా పరిశీలించారు. అవి పెద్ద పులి అడుగు జాడలేనని ధృవీకరించారు. పులి సంచారం ఉన్నమాట వాస్తవమేనని ఎఫ్ఆర్ఓ ప్రసన్న జ్యోతి తెలిపారు. అయితే గ్రామస్తులు ధైర్యంగా ఉండాలని ఆమె సూచించారు. ఒంటరిగా అటవీ ప్రాంతాలకు లేదా పొలాలకు వెళ్లవద్దని, రాత్రి సమయాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉదయం మా గడ్డమీదపల్లి పొలాల్లోకి మేము ఉదయం చూడటానికి వచ్చామండి. మామూలుగా యాక్చువల్గా పొలాల్లోకి పొద్దున్నే వస్తాం కదా, అటు వెళ్ళాము. వెళ్తే మాకు డౌట్ వచ్చి చూస్తే అది పులి అద్దర్లు కనపడ్డాయి, ముద్దర్లు. ఏంటా అని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మా ఊళ్ళో వాళ్ళని కొద్దిగా పిలిపించాము. పిలిపిస్తే ఇది కన్ఫర్మేషన్గా పులి అన్నారు. మేము ఫారెస్ట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము. ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు వచ్చారు. వచ్చి పులి ఉంది అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళారు. అయితే మా గ్రామస్తులందరూ భయపడుతున్నారు. ఇటు పక్క ఆవులు, బర్రెలు అందరూ రావడానికి అన్నీ ఇటే వస్తాయి. కాకపోతే భయపడుతున్నారు. పొలాల్లో నీళ్లు కడతానికి కూడా వాళ్ళ పొలాల్లోకి రాలేదు.
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పెను ప్రమాదమే తప్పింది. కోవెలకుంట్ల పట్టణంలోని టీవీఎస్ బైక్ షోరూం సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్పై గడ్డి లోడుతో వెళుతుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు గడ్డికి వ్యాపించి పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. డ్రైవర్ అప్రమత్తమై మంటలు చెలరేగుతున్న ట్రాక్టర్ను ఊరి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే షోరూం ముందు పార్క్ చేస్తున్న 2 బైకులపై మంటలు వ్యాపించిన గడ్డి కుప్ప పడిపోవడంతో గడ్డితో పాటుగా 2 బైకులు కూడా పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే బనగానపల్లి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.